చలో హాయ్ గైస్ అందరికీ అండ్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. సో గైస్ ఈరోజు ఈ వీడియో చేయడం నేను ఫస్ట్ వ్లాగ్ చేస్తాను కదా, సారీ మర్చిపోయినా. సో లేట్ చేయకుండా సీరియస్లోకి వెళ్ళిపోదాం. సారీ ఏమనుకోకండి, నేను నేను అనుకున్నా కానీ ఫస్ట్ మేము వెళ్ళాము కానీ ఏం పడలేదు. అండ్ దాని తర్వాత వీడియో తీద్దాం అనుకున్నా మేము పడితే, కానీ ఒక్కడు కూడా పడలేదు. సో నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తా ఏం పడలేదు ఏంటి అని, సరేనా? ఫస్ట్ గేమ్లోకి వెళ్ళిపోదాం. ఎందుకంటే పుష్ కదా మనం, చెప్పాను కదా ఒక రొటీన్, నిన్ననే చెప్పాను రొటీన్ అని. సో చెప్పాను కదా ప్రతిరోజు ఒక్కొక్క వీడియో పెడతానని. సో లేట్ చేయకుండా ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చలో గేమ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఓకే, అరే ఎప్పుడు ఈ మ్యాప్ వస్తుంది నాకు సొలారాలో, ఊకే ఈ మ్యాప్ తప్ప ఏం రాదు నాకు. నా మొహం మంచిగా ఉంది కదా. ఓ ఈసారి ఈ గన్ వచ్చిందా? ఓకే ఓకే గైస్, మనం ఒకరోజు మంచిగా ఆడితే మన గేమ్ ప్లే అయితే పెరిగిపోయింది అనమాట. అందుకే నాకు పెరిగిపోయింది, గట్టిగా ఆడినా. చూడండి మూమెంట్ స్పీడ్ కూడా బాగానే అయిపోయింది అది. ఏం లేట్ చేయకుండా స్టార్ట్ అయిపోయాను కూడా. ప్రతి మ్యాచ్లో ఈ రాకపోతే వేస్ట్ అనమాట ఈ మ్యాప్ నాకు. ఎందుకంటే ఈ మ్యాప్ వస్తే ప్రతిరోజు నాకు గట్టి ఏం పడుకుంటానే నేను. ఓ వచ్చిండు ఆల్రెడీ ఒకడు, కిల్ జోర్ చేశాడు బ్రో ఇడు వేస్ట్ గాడు. ఇంకా పల్లెలేండి, కిల్లు కాదే కొడదాం మనం కూడా. ఒరే రే నాకు ఉంచండి రా కిల్లులు బాబు, ఒక కిల్లు ఇవ్వకుండా రా ఇల్లు. ఐడోడు ఏమికి ఇప్పుడు చచ్చిపోయినారా వాడు. ఈయన మనకే ఇంకా మర్చిపోబరా నువ్వు. ఇంకా ఈ కిల్ నాకే. అబ్బా ఒక షాట్లో అయిపోయినాడు. చలో నాకు ఒక కిల్ వచ్చింది. ఓ అయినా నేను సెకండ్ ప్లేస్లో ఉన్నానా? నైస్. ఎంపీపై నేను ఆయన చేయాల్సింది వాడు వేసేసిండు, హ్యామర్ కొట్టాడు వాడు. సో గైస్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, నేను కొన్ని ఎక్కువ వీడియోస్ పెడితే నాకు వస్తుంది కదా వ్యూస్ అంటే, అందుకే నేను కొద్దిగా ఎక్కువ వీడియోసే పెడుతున్నా రోజు. అందుకే రోజుకు ఒక 2 వీడియోలు పెడదాం అనుకుంటున్నా, కానీ తీరట్లే అనమాట నాకు. ఎందుకంటే మీకు చెప్పినా కదా ఈరోజు చేద్దామని వ్లాగ్, కానీ వ్లాగ్కి కావాల్సిన లేవు అనమాట మాకు. అందుకే చేయలేదు వ్లాగ్. లేకపోతే పక్కా ట్రై చేస్తా వ్లాగ్ చేయడానికి. ఫస్ట్ గేమ్లోకి అయితే వెళ్దాం. చూసుకుంటే ఆల్ మా టీంలో ఒక నాకు ఎప్పుడు అబ్బా నేను చూడండి మా MP5 లాంగ్లో MP5 1లోనే ఉంటే కొట్టచ్చు కలదు, కానీ మనం 1లో ఒక మామూలుగా ఉత్తగానే తీసుకుంటే వేస్ట్ అనమాట. అందుకే నేను వెనకాలకి వెళ్ళి కొడతా పోయి, ఎందుకంటే కిల్ రావట్లేదు నాకు ఒక్క కిల్ కూడా. స్కోప్ ఇప్పుడు కనిపిస్తారని చూస్తున్నా స్పైపర్ లాగా. ఇప్పుడు ఈ 3 ఉన్నారు 3v3 కిల్లు కొట్టేస్తూనే ఉన్నారు. మురే అమ్మాయి నేను వెళ్ళిపోతారు కిల్లు కొట్టడానికి వెళ్ళిపోతున్నా. వీడు 2 ఉన్నారట్టున్నారు. ఒరే 2 నాకేయారంట్రా. వీడొకడు వీడు ఫినిష్ అయిపోయాడు. హెడ్ షాట్. వాడు ఒక్కడైపోతే పక్క అయిపోతాడు. అయిపోయింది అయిపోయింది పడిపోయింది. ఓకే, ఇప్పుడు ఈ డ్రాగన్ ఫిల్లో వీడు చచ్చిపోతే మీరు లైక్ కొట్టాలి. ఉత్తగా కామెడీగా అన్నాను నేను. ఇప్పుడు లైక్ కొట్టేసాను. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే, సో సెకండ్ రౌండ్ 3 ఏం అందిద్దాం ఇప్పుడు మనం? పారపిల్లో చదువు ఏం తీద్దాం? AC-80 తీద్దాం, ఎందుకంటే మనకి సైలెన్సర్ రైఫిల్ ఉన్నాడు కాబట్టి. సో ఏం పడదు, మనకి మంచి పడుతుంది అన్నమాట. సో గైస్ వీడియో ఎండ్ మాకు చూడండి, ఎందుకంటే నేను చూపించిన నా గేమ్ ప్లే ఈరోజు మస్తు ఉంటుంది అనమాట. సో చూసుకోండి ఎండ్ వరకు పక్కా చూడండి, ఎండ్ వరకు. నేను చూద్దాం అన్నాడు వాడు కాడ షూట్ లోపల వస్తుంది. అరే వద్దు పండుకోవడానికి అట్లా మామ, స్ట్రైట్గా ఉంటే బాగుంది. పైకి వెళ్దాం ఒకసారి. అరే నాకు తీట ఉంది గైస్, ఘోరంగా అంటే ఘోరంగా తీట ఉంది నాకు. అందుకే తీటతో చచ్చిపోయాను వచ్చి. అదే రారా బాబు నెంబర్ 3.
చూద్దాం ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారో. వీళ్ళిద్దరు ఆడతారా? వాడు నాకేంటి కూడా. నువ్వేం చేస్తావు ఇప్పుడు ఒక్కడే? తల్లి ఏముందిలే, ఇంకా పండుకో. నీ ఒక్కడైనా తప్ప నేనేం చెప్పలేను. ఏముంది, పండుకో ఇంకా. నేను అట్లా పైకి చూసినామా ఆకాశంలోకి, చూసి కింద చూసేలోపు అయిపోయింది గేమ్. అల్లల్లో అల్లో నగలు నాగే వచ్చినాయా? అన్నీ తీసుకుందాం మనకు కావాల్సినవి ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు మనం క్లచ్ కొట్టకపోతున్నాం కాబట్టి. క్లచ్ కొడదాం మంచినే. పుచ్చుక్ పుచ్చుక్ పుచ్చుక్. ఏసీఐడితో మంచిగా ఆడొచ్చు మామ. ఇది అప్పుడప్పుడు 1 ట్యాప్ పడుతుంది, అప్పుడప్పుడు ట్యావల్ ట్యాప్స్ పడుతుంది అన్నమాట నాకు. ఓ నా మూమెంట్ చూడండి, మామూలుగా ఎట్లా ఈ మధ్య నేను మూమెంట్ని. పైన నాకు ఇద్దరు నాకు బగ్గుగా వేసేసినాడు ఒకడు వేస్ట్ కాడు. నేను పడిద్దా ఇటు నుంచి. అరే ఎంతసేపు కుక్ చేసిన నేను. పక్కా వెళ్ళి కొట్టాలి ఇప్పుడు కిల్లు నేను. వాడు కింద దిగిండు. అరే ఒకటి కొట్టేసిండు కిల్లుని. ఈ కిల్లు నాకు ఇప్పుడు. అరే రోబో నా కొడక్క, అరే ఎందుకురా వేస్ట్గా, అరే చెత్తగా కష్టపడి నేను వచ్చినారా వాడి కోసం, అంత డ్యామేజ్ ఇచ్చేవాడికి వేస్ట్గా. అక్కడ ఎక్కడున్నాడు లాస్ట్ వాడు? ఓ పైన ఏం చేస్తున్నావు తమ్ముడు నువ్వు? ఈ కిల్చో చేయాలి వీళ్ళు ఇప్పుడు. వేస్ట్ గాళ్ళు వీళ్ళు ఇప్పుడు, వేస్ట్ పెద్ద వేస్ట్ గాళ్ళు. కిల్ నాకు వచ్చి నేను మంచోడిని. అరే రోబో నువ్వు మంచోడి వారా, 3 టేక్ డౌన్ కొట్టినావు వేస్ట్గా. చూడండి మా ఎంత వేస్ట్ కూడా వీడు, పెద్ద వద్దులే. యమ్మి అన్నమాట. ఏం కాలేదు. ఎమోట్లు బ్రో ఎమోట్లేదు ఇప్పుడు. సో స్టార్ట్ అయింది రౌండ్. సాలో స్టార్ట్ అయింది. ఇప్పుడు వాడేవాడు నన్ను కొట్టిండు. వాడేవాడు ఇట్లా వాడిని ఇప్పుడు రివెంజ్ తీసుకోకపోతే చూడండి, వాడిని ఎట్ట పడితే అట్లా పడతా. ఇప్పుడు 3-1 గైస్. ఇది ఒక్క మ్యాచ్ అయితే మేము విన్ అవుతాం. ఇంకా మామూలు కాదు. మంచోడరా అప్పుడే వచ్చిండు పోయి. అంత మంచోటి తమ్ముడు నువ్వు. డ్రాప్ ఎందుకు ఏడుతున్నానంటే ఇప్పుడు AW వస్తుంది, అందుకే ఏడుతున్నా. AWతో మంచి షాట్లు కొట్టచ్చు. చలో తీసుకున్నాం AWతో. ఇప్పుడు చూద్దాం ఎవడొస్తాడు. నేను ఇంకా నా ఫ్రెండ్ ఒకడున్నాడు, వాడు ఇటు వస్తుండు ఒకడు. ఇప్పుడు వీడిని కన్ఫ్యూజ్ చేయాలంటే నేను ఇక్కడ ఎవరు లేనట్టు దాక్కోవాలి. ఇదే మ్యాజిక్. చూద్దాం. ఈడొకలా చూసిండా ఈడొస్తున్నా. నింపిఫది బాయ్ తమ్ముడు, పండగ చేసుకో. చచ్చిపోయినావా? చచ్చిపోయాడు. వచ్చాడు. ఒరే 1 vs 2 ఆరా ఇప్పుడు నేను ఆడాల్సిందే. ఆడదాం పక్కా. ఎట్లా అంటే పక్క గెలవాలి నేను. బాయ్ తమ్ముడు, బాయ్. ఒరే ఎడిపోయిందిరా మేము. బూయా 1 vs 3 హీరో. నిన్నటి నుంచి ఒకటే 1 vs 3 హీరో వస్తుంది. మామూలు కాదు, నేను కొడతానే ఉంటా. ఒరే ఎక్స్ట్రా స్టార్ వచ్చిందిరా. అబ్బా మనకి ఈజీ అయిపోయింది మా వీడియోకి. నిన్నైతే 51 minutes ఉండే ఎంతో, ఇప్పుడు 33 ఉంది. పల్లెల్లేండి. నెక్స్ట్ మ్యాచ్ కూడా వెళ్ళిపోదాం. చలో అనేలోపే స్టార్ట్ అయిపోయిందిరా. మళ్ళీ సోలారా మ్యాప్ వచ్చింది. అరే నాకేం కంపారిజన్ ఉందిరా ఈ మ్యాప్తోనే. ఊకే ఈ మ్యాప్ వస్తుంది మామ, నాకు బంధం ఉన్నట్టుంది. అందుకే ఈ మ్యాప్ తప్ప ఏం రా మ్యాప్ ఆటలే నాకు. ఆ పాట అంటే అలవాటు అయిపోయింది, పాట పాడుతుంది. ఓకే ఇప్పుడు ఈ వీడియో తీసి నేను ఎక్స్పోజ్ చేసేటప్పటికి ఫుల్ టైం పడుతుంది అనమాట. మళ్ళీ వెళ్ళిపోదాం. చలో
ఒరే అప్పుడే వచ్చినాడు ఏడికోడు పోతే తేడా. ఓయ్ నేను కొట్టిన అనుకున్నా కదా అండి తేడా. అరే పల్లె అరే 50 పడుతుంది ఏంద్రా కట్టి హెడ్షాట్ కొట్టు పడదు. ఇప్పుడు ఇప్పుడు కొడతా చూడు ఇప్పుడు కిల్ ఇట్లా ఎందుకు కిల్ చోటు చెయ్యర్రా అబ్బే తేడా. అరే అప్పుడు మేము అదే ఒక కిల్లు కొట్టకుండా అయిపోయినారా నేను అబ్బే చీ. మామ ఇప్పుడు నేను హీరోకి పోయేదాకా ఈ కంటెంటే పెడతా. ఒకవేళ మీకు నచ్చకపోతే చెప్పండి కామెంట్ చేయండి. నేను వేరే కంటెంట్కి ట్రై చేస్తాను పక్కా వ్లాగ్స్ కోసం ఓకేనా. పక్కా పెడతా నేను ఈ కంటెంట్ కాకుండా ఓన్లీ ఫ్రీ ఫైర్ కాకుండా వేరే అవుట్డోర్ కూడా పెడతా. అవుట్డోర్ అంటే ఎలా అంటే వ్లాగ్స్ ఏమంటే ఎట్లన్నా అవును చెప్పాను కదా మీకు ఈరోజు మా ఇల్లు చూపిస్తా అని. సారీ మామ నిన్నట్లాగానే నైట్ అయిపోయింది ఈరోజు కూడా అందుకే చూపించలేకపోతున్నాను. ఎందుకు నేను నైటే చేస్తున్నానంటే మా ఫ్రెండ్స్తో అలా బయటికి వెళ్ళేసి వచ్చాను అది చెప్పాను కదా ఎందుకు అని. రేపు పక్కా చెప్తాను రేపటి బ్లాగ్లో ఎందుకు నేను ఏం పట్టడానికి ఏం దొరకలేదని ఓకేనా. ఇప్పుడు మ్యాచ్ అయితే అయింది ఆల్రెడీ 1 కిలో 2 కిలో మర్చిపోలేదు నాకేనాడు పక్కా పైన కిల్లు కొట్టాలి ఒకటి లేకపోతే మనకి పని కాదు. ఒరే వాడు కొడుతూనే ఉన్నాడు ఫిరోజా అంట అంతే కదా అంతే ఫిరోజా ఇలా ఉన్నాడు అన్న. ఓ ఇలా పనుకొని కొడితే బాగుంది ఇల్లు నుంచి వాడు వస్తున్నట్టుండు. కొద్దిగా ముందు పోదాం మనం. కనిపించట్లేడు అలే కనిపించలే బాబు లేడు ఆడ వేసిన నేను నా బాబాయ్నే వేసిన బాబాయ్ అయితే లేడు. ఓ ఎన్నారు రాడు అరే ఇక్కడే ఉన్నారు రాడు మెల్ల నేడేద్దాం ఒకటి పక్క ఒరినే వేసుకుంటాడు వాడి కాడ ఉంది. పా నా నోటి దూలు ఎట్టుందంటే ఏదో చెప్తున్నా అదే అవుతుంది అనమాట అసలు మామూలు కాదు. వచ్చిన పైకి నేను కన్ఫ్యూజ్ చేసి ఇప్పుడు నేను కిల్ చోర్ చేయాలి. వీడొత్తండు అదే కిల్లు అయిపోయింది వాడికి అయిపోయింది ఆల్మోస్ట్ కొట్టేసిన వాడికి అయిపోయింది. ఇంకా బాయ్ తమ్ముడు నీకు బాయ్ ఇంకా బాయ్ నువ్వు బయటిదా ఇంకా నువ్వుదా నువ్వు పక్కా రావాలి. నేను ఎస్టాడు కొట్టే అబ్బా పడ్డది నేను చూడకుండా పడిపోయింది అమ్మాయికి అయిపోయింది పిచ్చిగా ఆడేసినాం అనమాట మనం ఈ మ్యాచ్ చెక్కినాం ఘోరంగా. వావ్ నేను ప్రతిరోజు అనుకుంటున్నా చాలా స్లోగా అయితే బాగుండని గేమ్ అంటే మనకి ఇప్పుడు 33 ఉంది కదా 30 నుంచి ఒక 29 అలాగా చేద్దాం అనుకుంటే అంటే కావట్లేమమ్మ ఎందుకంటే చాలా టైం పడుతుంది వీడియో తీయడానికి. ఈరోజు ఈ మ్యాచ్లో ఈ వీడియోలో చూడండి నేను ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ప్రతి మ్యాచ్ గెలిచా చూడండి మీరే. ఆడొకడు ఉన్నాడట్టుండో నేను ఆడికి వేసిన పడిపోయింది. అరే ఫుల్ డ్యామేజ్ రా వాడికి వెళ్తున్నా వాడికి అడిగి ఇప్పుడు తమ్ముడు తలకాయ బయట పెట్టద్దు అమ్మ అట్లా ఎనిమిస్ అవుతారని తెలీదు ఆ మాత్రం. ఓకే నేడేసిన కరెంట్ అయితే కరెంట్ కానీ ఇడు బాయ్ రా ఆడ ఇంకా ఇద్దరున్నట్టు ఈడే నేను ఒక్కరినే ఖర్చు కొట్టేస్తా ఇప్పుడు ఒక్కరినే ఇటు వరినేసాడు నువ్వు వరినేసి నేను భయపడాలా ఇప్పుడు అయిపోయా ట్రిపుల్ టేక్ డౌన్ అయిపోయింది. ఇంత సింపుల్ కంటే సింపుల్ కొట్టేయచ్చు మా వీళ్ళని సింపుల్ ఇలాంటి వాళ్ళకి మొత్తం సింపుల్ మ్యాచ్. స్టార్ట్ అయిపోయింది నెక్స్ట్ రౌండ్ ఇది లాస్ట్ రౌండ్ మనకి లాస్ట్ రౌండ్ అయితే సెట్. ఈరోజు మన లక్ కాబట్టి మనకి డబల్ ఎక్స్ట్రా స్టార్ట్ వచ్చాయి. రేపు ఇంకా మంచి పిచ్చేద్దాం ఓకేనా. స్టీక్స్ మెయింటైన్ చేసుకున్నాం మనం గట్టిగా 3 స్టీక్లు చూసుకుంటే నేను బాగా చూడలేను నేను పోతున్నా.
ఒకటి కనిపించట్లేదు. నేను ఇంకా పోలే అప్పుడు ఒకటి కనిపిస్తానా నాకు. పోతున్నా మామ ఇంకా దగ్గరికి. ఏదైతే అని ఆడ ఉన్నట్టున్నాడు. వాడైతే నేను కూడా వేయాలి కదా, నేను కూడా వేసాను. మరి అరే అటు చూసేలో వీడికి ఇల్లు కొట్టినారే. అరే నువ్వేంద్రా పై నుంచి సారా నువ్వు ఒకటి వచ్చిండు. నీకు ఇల్లు కొట్టుకోవాలి ఫస్ట్. వాన్స్ కిల్లు మామ, ఎందుకంటే ఈడొక ఉన్నట్టుండే. వీడికి అర్థం ఇది ఫ్లాష్ ఫ్రిడ్జ్ ఒక్కడే ఇంకా. వీటి నాకైతే ఇప్పుడు నాకు ఇల్లు నాకే చూడండి. ఒరే ఎవడో దొబ్బాడు వెనకాల వెళ్ళి. మామూలు కదా ఎవడో కిల్చో చేశాడు నాది. సో మనం బుయ్య కొట్టేసినాం. తీసుకుంటే మనకి ఇంకొక స్టార్ తప్ప ఇంకా 2 స్టార్లు కదా మనకి. ఓకే అంతే, ఇంకా 2 స్టార్లు కావాలి మనకి డైమండ్ 4 వెళ్ళడానికి. ర్యాంక్ పుషర్. మన పేరు ర్యాంక్ పుషర్ అని పెట్టేసాలి. ఇంకా మనకు ఆల్రెడీ వచ్చేసింది బండిలో. నేనే ఫస్ట్ తీసిన దీన్ని. తెలితే నేనే ఫస్ట్ తీసిన మామ. నాకు అక్కడ 150 టోకెన్లు ఉండే. ఏం బాగున్నాయి. ఇదో డ్యాన్స్ అవుతుండే. ఇది నేను కొనొచ్చు కానీ ఇప్పుడు కొన్నాను నేను. ఇదేంది గ్రోజా వద్దు, నాకు నేను నచ్చలేదు. ఇది కొనొచ్చు నేను కానీ ఇప్పుడు కొన్నాను నేను. ఎందుకంటే నేమ్ చేంజింగ్ కాదు అని మనం యూట్యూబ్ నేమ్ పెట్టాలి కదా, ఎల్బీజీ అని. అందుకే అవును మామ, నిజంగానే నేను పెట్టాలి పక్కా పేరుని. గిల్లు కూడా క్లియర్ చేయాలా. సరే మనకు కావాల్సిన వాళ్ళు అయితే నేను తీసుకుంటా. గిల్ ట్రైల్స్ ఆలుతారా మీరు? కామెంట్ చేయండి. గిల్ ట్రైల్స్ ఆడుతుంటే వచ్చింది. నేను రేపు ఎల్లుండా గిల్లు కూడా క్రియేట్ చేస్తా, ఎల్బీజీ ఆర్మీ అని. ఓకే, మ్యాచ్లోకి వెళ్ళిపోతుంటే ఇది ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఒక్కొక్క మ్యాచ్ ఆడితే మనం డైరెక్ట్ డైమండ్ 4కి వెళ్ళిపోతాం. టుంగ్ సార్ వస్తుండే అనేవా ఓడేమ్మ సచిన్. అరే గైస్ ఎవరితో పెట్టుకోను కానీ వీళ్ళతో మాత్రం పెట్టుకోకండి మమ్మల్ని, కాటనా వాళ్ళతో. ఎందుకంటే తుత్తనే చంపుతారు కాటనా వాళ్ళు. వీడు కిల్లు కోసమా? అవును వచ్చినట్టు పోయిందా. వీడేంది పైనుంచి కొడుతుండే. బాగా నాక్ చేసిండు ఒకరిని. వీడేదో రే ఎటుకెళ్ళి కొడుతున్నారా బాబు, చూసుకోరా ఎటు పైన. ఉరి ఎవడో మంచిగా కొట్టిండు. ఎమోట్లు టుంగాడు ఎమోట్లు వేసాడు. ఇంకో ఎమోట్ వేసాడు ఇత్తాచి అంట. వాళ్ళు చుక్కలు చూపిద్దాం. ఇప్పుడు A94 తీసుకున్నా. ఇప్పుడు ఒకప్పుడు గేమ్ ప్లే చూడాలి అది A94. ఎప్పుడైతే నాకు A94 వచ్చిందంటే క్లచ్లు కొట్టేటోనే కానీ పోయిందనమాట. కొట్టలేకపోతున్నా. స్టార్ట్ కట్టేదండ్రా. ఒక మష్రూమ్ తీసుకుందాం లాస్ట్లో. స్టార్టా చాలో. ఓకే, మనం క్యాంపర్. ఒకప్పుడు నేను ఎలా అయ్యేటంటే, ఒకప్పుడు నేను పుషర్ని కానీ ఇప్పుడు క్యాంపర్ని. వేసిన మళ్ళీ. అరే ఇటు వస్తుండే వాడు. ఫైరింగ్ వస్తుంది వీడికి. నేను ఈ టైంకి నేను ఎడిటింగ్లో ఉన్నాను అనుకుంటా. అంతే కరెక్ట్, ఎడిటింగ్లో ఉన్నా ఈ టైంకి. రోజు చెప్పాను కదా రోజు ఒక వీడియో అని. అంతే ఇంకా మనం ఎప్పుడైతే అంటే రేపు డైరెక్ట్ 5, ఎల్లుండి డైరెక్ట్ హెరెక్ నుంచి మీకు జస్ట్ 2 days వీడియోస్ పెడతా ఓన్లీ ర్యాంక్ పుష్ని. దాని తర్వాత నేను మాస్టర్కి వెళ్ళి అప్పుడు మీకు చెప్పేస్తా అనమాట. అంటే ఒక వీడియో సార్ వచ్చిండు. మాటల్లో పడేసి నేను కిల్స్ అట్లా గేమ్ ఆడట్లే. ఈ ఫస్ట్ రివైవ్ ఇద్దాం ఎందుకంటే సపోర్ట్గా ఉంటారు. ఇది కాడ MP5 ఉంటుంది, నేను తీసుకుంటా. అరే ముద్దురే ఇంకా నువ్వు వెళ్ళిపో. ఇప్పుడు గైస్ మ్యాచ్ మొత్తం మా ఇద్దరి మీద డిపెండ్ అయ్యి ఉంది. ఆల్మోస్ట్ కొట్టేస్తలేను నేను ఒక్కనే కొట్టేస్తలే. ఇంకా వాడు ఎందుకు, నేను ఒక్కని చాలు 1 vs 2 కొట్టడానికి. A94తో ఏడున్నారు వీళ్ళిద్దరు. అదిగో 2 black sheep ఇచ్చాను. మళ్ళా ఈడొకడు ఫుల్ డ్యామేజ్ వీటికి కానీ కావలేదు. చేసుకోతున్నాను నేను. ఈడొకడున్నాడు ఇంట్లో ఉన్నాడు. వాడు తాకా బయట పెట్టినా ఇలా అయిపోతాడు. ప్లీజ్ నువ్వు ఎందురా ఈ దగ్గర సలాన్సర్ది A94 ఉంది. చచ్చిపోయాడు మమ్మాడు. ఇబ్బే ఎందుకురా నాతో కొట్టించుకోలేకపోతున్నావా?
చచ్చిపోయాడు మా వాళ్ళ జోల్లో పోయి పాపం పాపం పాపం. దోమలు కుట్టేస్తున్నాయి మామ. కింద ఇంట్లో చేస్తున్నామేమో అంటే ఇంట్లో డిస్టర్బెన్స్ ఉంది, బయట వస్తాయంటే దోమలు కుడుతున్నాయి మామ, దోమలు. సరే ఇక మ్యాథ్స్లోకి వెళ్తుంటే నేను ఒక కిల్లో కొట్టే 1152 డ్యామేజ్ కొట్టా, కానీ ఒక కిల్తోనే అది కూడా. అసలు ఎంత డ్యామేజ్ ఇచ్చారంటే ఫస్ట్ నుంచి నేనైతే ఫస్ట్ మ్యాచ్లో ఎంత ఇచ్చారా నాకు తెలియదమ్మా. ఇందాక కూడా ఎంత వచ్చాడు అటాచ్ ఇవ్వడు మీదికి అయిపోయినా అటాచ్. నువ్వు ఎందుకు నాతో పెట్టుకుంటావు చెప్పు. నువ్వు ఒబిటోనా ఇటాచి అనుకుంటున్నాను నేను ఎంతసేపు. నీడు సర్లే నువ్వేంది ఉండు సావు. ఈడు ఇటాచి అనమాట. ఇందాక ఒబిటో అనుకున్నా, వాడు ఇందాక కొట్టినాడు ఒబిటో, వీడిని కొట్టినాడేమో ఇటాచి. ఈ కిల్ నాకే. అరే ఒక కిల్లో జస్ట్ టచ్ ఇచ్చినామో వాడికి నేను MP5తో చచ్చిపోయాడు. నేను ముందు పడుకోమన్నా కానీ ఇప్పుడు వచ్చేసినాయి డైరెక్ట్. లాస్ట్ అయిపోద్ది ఇంకా 2 నిమిషాల 21 అంటే ఇంకా మనకి 33 ఒకటి ఇంకా 11 మినిట్స్ ఉంది ఇంకా దాదాపుగా 11, 12, 13, 12 మినిట్స్ అనుకోండి. 12 మినిట్స్ ఉంది ఇంకా మనకి ఎగ్జాక్ట్గా. తాత తూ తే టీ తాత తూ తే టీ తాత ఇదే తుంగాడు. నేను తాత అంటే ఇడు తుంగాడు. ఇడు కనిపించినట్టండి ఇంకా. అరే ఇడు బయట పెడుతుంది కానీ తలకే నాకేదో ఏం దొరకట్లేడు. తాత తూ తే వేసిన నేడైతే అది పడదు తెలుసు. ఉత్తికి చోటు చేసేదాడమ్మా వీడు వేస్ట్ కాడు. ఎవడో వీడు సావు. ఏమో గైస్ కరెక్ట్గా నేను వాడు బాడీకి కొడితే చాలు చచ్చిపోతున్నాడు 300 డ్యామేజ్ పడి. ప్లస్ మీకు చెప్పండి, మీకు ఐపీఎల్లో ఫేవరెట్ టీమ్ కామెంట్ చేయండి ఓకేనా. నేను కూడా తర్వాత రివీల్ చేస్తాను. ఆల్రెడీ మీకు నా ఇన్స్టాగ్రామ్ ఐడి తెలియకపోతే తెలుసుకోండి. ఎట్లా అంటే చెప్తాను నేను ఎలా ఉంటుందో. ఇంకా దానికి నేను పేరు పెట్టాలి అనమాట, నేమ్ చేంజ్ చేయాలి. దానికి నేను ఎప్పుడు పెడతాను అంటే మీకు తర్వాత చెప్తా ఎప్పుడు పెడతాను. పైకి ఎక్కుదాం ఫస్ట్. మ్యాచ్ డిపెండెంట్ ఆన్ మ్యాచ్. మనకి ఆల్మోస్ట్ అయిపోయింది గేమ్ చూసుకున్నా అంటే 3v1. ఈడొకడు ఉన్నాడు, ఈడైపోయినట్లేగా. 1, 2, 3 here we go. చచ్చిపోయాడు వాడు, చచ్చిపోతాడు ఇక, బయటికి రాలేడు వాడు. ఇప్పుడు ఇంటి దూకేలోపు కిల్ రాకపోతే నేను వేస్ట్ కానీ. వా వచ్చింది కిల్లు. 4v3 ఉంది. ఈజీ మామ. ఈ టొంగుగా పైన చచ్చిపోయాడు. బాయ్. ఇంకా 3 vs 4 చూద్దాం ఎవడు గెలుస్తాడు. ఒరే ఏంద్రా మీరు ఆగరా, వస్తున్నావురా. నేను అయిపోయారు రాగరా మీరు. ఎవరు లేడుగా. వా తొంగు చచ్చిపోయి నువ్వు కూడా. బాయ్ రా ఇంకా నీకు తాత గుద్దు బాయ్. పోయి కూడా వచ్చాడు. ఏటేసినారు నేను. అయిపోయినాడు కూడా. బాయ్ తమ్ముడు. గేమ్ ఫినిష్ మామా. లాస్ట్ ఎకీ గేమ్ టు గో. అయిపోయిందిలే. చూసుకున్నట్టయితే మనకి ఇంకా జస్ట్ 8 మినిట్స్ ఉంది. 8 మినిట్స్లో మన గేమ్ అయిపోద్ది. ఫస్ట్ ఇది ట్రైనింగ్ అండి, మన గేమ్ వద్దు. ఫస్ట్ ఇవన్నీ కలెక్ట్ చేసుకొని దాని తర్వాత గేమ్లోకి వెళ్దాం. ఇదంతా మనకి కామన్ మామ. ఇవన్నీ గెలికే నేను వెళ్తా గేమ్లోకి. EXP అంతా పెరుగుతుంది నాకు ఫస్ట్. సో గైస్ నేను ఇప్పుడు ఏం చెప్తున్నానంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇంకా నా గేమ్ ఐడిని మొత్తం గిల్లుని ఈ 3
నేను 60 లెవెల్కి అయినాకనే చేయగలుగుతా. ఓకేనా, 60 లెవెల్ దగ్గరలో ఉన్నా కాబట్టి. సో మనకి ఇంకా 6 years old రాలే, నాకు తెలిసి అప్పుడు వస్తారేమో. నాకు ఇంకా 5 years old ఉంది. ట్రై చేద్దాం. అరే నాకేం కనెక్షన్ ఉందిరా ఈ మ్యాప్తో? ఇదేం కనెక్షన్ రా బాబు, ఊకే ఇదే మ్యాప్ వస్తుంది గేమ్ స్టార్ట్ చేస్తే నాకు. ఏం కనెక్షన్ రా నాది ఈ మ్యాప్కి, సోలారా మ్యాప్కి. అది కూడా ఇది ఏం పేరు రా, మ్యాప్ పేరు ఏంటిది కనిపించట్లేదు, మ్యాప్ పేరు ఏంటిదో. అమ్మా, ఇప్పుడు దీనికి వెళ్ళి నేను చాలా చేయాలి, ఇంకా కొన్ని ఉన్నాయి చెయ్యాలి. ఆడొకడున్నాడు, వాడు ఫుల్ డ్యామేజ్ ఇచ్చాడు. ఈడోడు నెంబర్ 1 గాడు. వీడి దగ్గర ఫుడ్ స్టెప్స్ వస్తున్నాయి. అరే ఏందిరా ఇంతసేపు ఇంత మంచి కనెక్ట్ అయ్యారు ఇందాక, ఇప్పుడే నొక్కడు కనెక్ట్ కావట్లేదు. ఇటు ఒకడు సచ్చాడు. వెనకాలకి వెళ్ళి అరే తప్పించుకునే లోపే వేస్ట్ కాడు కొట్టాడు. నేను తప్పించుకుని భయపడి కాదు మామా, అట్లా వెళ్ళి ఇలా కన్ఫ్యూజ్ చేసి కొడదాం అనుకునే లోపే అది కొట్టేశాడు. వీళ్ళు కొడతారా ఇప్పుడు? అలే ప్లీజ్ కొట్టుల్లా, ప్లీజ్ ఇలా కొట్టుల్లా. ఊకి పాట పాడితే మనకి అంత కలిసి రావట్లేదు, అందుకే వద్దు పాడద్దు. ఓ కింద పడేటోడిని ఇప్పుడు నేను. జస్ట్ మిస్ మామ. MP5 తీసుకుందామా? MP5కి హ్యామర్ కొట్టేనా. ఒకటరాడు ఫోన్ చేస్తాండి. వేస్ట్ గాడు ఫోన్ చేస్తున్నాడు. మనకి ఎవరు తెలియదు మా, కానీ ఉన్నారు నా లిస్ట్లో. వచ్చినాం ఎగురుకుంటా. అరే ఎవరు రాడు? కరెక్ట్ అయింది ఆడికి వెళ్ళి. గో చచ్చిపోయాడు, నో ఆప్షన్ అంట. మరి నువ్వు వీడికి లో లక్ష్యం లేకుండా వెళ్ళిపోయాడే వీడోడు. అరే నువ్వు ఎవర్రా, నువ్వు మ్యాజిక్ ఈ మోరా క్యారెక్టర్ ఉన్నది ఇటు పేరు కావలేను. వీడిని ఎగిరి చేరి కొట్టాయండి. ఇంకా నిన్న వీడియోలో నేను నా thumbnail చూసి నేను ఇంకా చిన్నపిల్లలు అనుకోకండి, అది ఎప్పుడో 2023లో 24లో ఉన్నప్పుడు ఫోటో పెట్టిన దానికి. ఎందుకంటే అప్పుడు నేను ఎట్లా చేసినానంటే ఎడిటింగ్ నేను కంప్యూటర్లో చేసేటప్పుడు మనకి పిక్చర్ దొరకలేదు అనమాట. ఆ డాక్యుమెంట్స్లో నా పిక్చర్ లేదు, అందుకే 2023దో 24దో దొరికింది. అది పెట్టేసిన, ఎడిట్ చేసిన ప్లే ఫైట్ విన్ అని. చలో నాకు ఇలా కూడా వచ్చు అంటే నేను అట్లా వచ్చు మామ. ఎడిటింగ్కి నేను మొన్న నేర్చుకున్నా ఎడిటింగ్కి ఎలా చేయాలని. ఇంకా నేను నా కాడ ఎలా అంటే ఈ చిన్న ఎడిట్లే కొద్ది పెద్దగా అయితే చేస్తా. అంటే ఈ మంచి బాగా ట్రెండ్ అవుతుంది కదా, అదే ఊడి జాయేది. వాడు ఎగురుతుంటే టప్పని ఇచ్చాడు కొడతాడు. అది చదువు ట్రై చేస్తాను నేను ఆ ఎడిటింగ్తో. సార్ గేమ్లోకి వెళ్ళిపోయాను. ఫస్ట్ కిల్చోర్ చేస్తాడు నాకు తెలుసు, కిల్చోర్ చేసే వాళ్ళు నా గేస్ నాకు కూడా అర్థం కాదు. అరే ఎంతసేపు వస్తారా బాబు నువ్వు, వచ్చినట్టే పోయింగా. బాయ్ చోట ఎడికి ఏడికి వెళ్ళి కొడుతున్నారు రేడు. ఇప్పుడే ఏరోప్లేన్ పోతుంది మా, ఓ ఏరోప్లేను మీకు చూపించాలి ఉండాలి ఏరోప్లేన్ని, కానీ నేను చూపించలేను. ఇంకా అక్కడ పోతుంది. ఆయన కొట్టేద్దాం ఫస్ట్. అయిపోయింది 1 vs 1. వీడికి వేసి నేనేసేలోపు వీడు బయటకు వస్తాడు చూడండి. అదిగో చెప్పానా లేదా, అది మ్యాజిక్ అంటే. అయిపోయా మరి అయిపోయింది గేమ్. అప్పుడే గేమ్ అయిపోయింది కాబట్టి బాయ్. అరే బాయ్ రా ఏరోప్లేన్ బాయ్. మీకు వెనకాల బ్యాక్గ్రౌండ్ సౌండ్ వస్తుంది నాకు తెలియదు, అయితే నాకైతే మంచిగా ఫుల్ అండ్ ఫుల్ వస్తుంది. బాయ్ 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 గైస్.
ఇంకా మనకి ఒకటే రౌండ్ మిలిగింది. 2 రౌండ్లు కదా, 2 రౌండ్లు మిలిగిందే. చాలో వచ్చేసింది మామ గ్యాప్. ఇంకా మనకి 3 నిమిషాలే ఉంది. 3 నిమిషాలే ఉంది. మీ క్లాస్ తమ్ముడా ఎందుకురా నీకంతా? నెంబర్ 3 2 నువ్వుడా పుచ్చు అయిపోయా. దోమలు ఎనీబడి దేర్. అరే అప్పుడు కిల్ దొరికేసిండు. అరే ఎంతమంది మంచి వాళ్ళు ఉన్నారు రైడా. అరే ఎంతమంది చచ్చిపోతారా మా టీంలో. వీడి పోదాం, వీడి నుంచే కొడుతున్నాను అనుకుంటా. అరే నీకేమన్నా సెన్స్ ఉందా? అరే ఎటుకెళ్ళి కొడుతున్నారా? కొద్దిగా ముందుకెళ్ళి వచ్చి కొట్టరా బాబు నువ్వు. అరే మళ్ళీ కొడుతున్నావు. అరే నీ బాటు కదరా. అరే పుచ్చుక్ నేను కొట్టలేపు. అరే ఒరే అరే ఒరే ఒరే వద్దురా. రే ఎందుకు రారే, ఎందుకు కొడుతున్నారు? ఏంద్రా ఇటు ఉన్నారా ఇద్దరు రా అంటే 3 వస్తారు. ఆడికెళ్ళి ఒక్కడే అంటే 3 వస్తారు. మావా ఒక్కడే ఉన్నాడు. అరే మా కొట్టులురా, 2 ఉన్నారు కదా రా కొట్టులురా. నేను ఒక్కనే కదా, 2 ఉన్నారు. ఇద్దరు ఇంత కన్ఫ్యూజ్ అవుతున్నాను నేను. అదే మామ 2 ఉన్నారు బా అన్నీ లోపే కొట్టేశారు. ఇంత మంచోళ్ళు వీళ్ళు, సూపర్ మంచోళ్ళు మా వాళ్ళు. నాకు ఎవరో తెలీదు, ముక్కు మొహం తెలియదు వాళ్ళకి నేను. అయితే మా వాళ్ళు అంటున్నారంటే చూసుకోండి మామ. అమ్మా సైరామ్ సైరామ్ సైరామ్. ఇదే లాస్ట్ రౌండ్ మనకి. టు వే టు ప్లే టు ఫైట్ టు విన్. అయిపోయింది 32 minutes. ఇందులో 1 minute ఉంది. ఇదే లాస్ట్ రౌండ్ కాబట్టి మనం గెలిచిపోతున్నాం. ఇంకా నేను మీమ్స్ కూడా యాడ్ చేయాలి. గెస్ కొంతమంది అనుకుంటారు నేను నిన్న వీడియోలో ఫస్ట్ మొదలు పెడదామా అనే దాంట్లోకి దాంట్లో ఒకటి వచ్చింది వాటర్ మార్క్. సో ఏమనుకోకండి, వాటర్ మార్కే కదా, చిన్నది కదా, ఏమనుకోకండి. అయిపోయినా బాయ్. ఇంకా అరే నువ్వు ఇందిరా నువ్వు అయిపోయినావు. గిల్లు నాదే గిల్లు నాదే. వా ఇంకొక్కడే. ఇంత సింపుల్గా ఏందిరా. ఆడిపోయేలోపే గేమ్ అయిపోయిందంటే ఇంత మంచిగా నేను ఎంత మంచిగా మామ. సో గైస్ ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీ ట్విస్ట్ అన్న కదా చూసుకొని వీడు ఇంకో ఎక్స్ట్రా స్టార్ వచ్చింది. రేపు 3 స్టార్లే మనం పుష్ చేయాల్సింది. సో గైస్ ఈ వీడియో నచ్చినట్టే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మొత్తం మర్చిపోకండి. సో నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. బాయ్ బాయ్. Thanks a lot. Thank you.